మీ ఇంట్లో మీరు తరచుగా బల్లులను చూస్తున్నారా? మీ ఇంట్లో బల్లుల ఉనికి శుభప్రదమా లేదా అశుభప్రదమా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? శాస్త్రాల ప్రకారం బల్లులు కేవలం సాధారణ జీవులు మాత్రమే కాదు, అవి అనేక గంభీరమైన శకునాలను కూడా సూచిస్తాయి. కొన్నిసార్లు ఆర్థిక లాభాన్ని సూచిస్తూ, మరికొన్నిసార్లు రాబోయే సంఘటన గురించి హెచ్చరిస్తాయి. అయితే బల్లులు కనిపించిన ప్రతిసారీ అది శుభశకునమేనా, లేక దాని వెనుక మీరు తెలుసుకోవలసిన కీలకమైన రహస్యాలు ఏమైనా ఉన్నాయా? నేటి వీడియోలో మనం బల్లులకు సంబంధించిన ప్రాచీన రహస్యాలు, శుభ మరియు అశుభ శకునాలు, మరియు మిమ్మల్ని ఆశ్చర్యపరిచే విషయాలను అన్వేషిద్దాం. కాబట్టి వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే ఒక చిన్న సమాచారం మీ జీవిత గమనాన్ని మార్చగలదు. మీ ఇంట్లో బల్లి కనిపించడం శుభప్రదమా లేదా అశుభప్రదమా అనే ప్రశ్న శతాబ్దాలుగా ప్రజలను వేధిస్తోంది, మరియు దీనికి అవును లేదా కాదు అని సరళంగా సమాధానం చెప్పలేము, ఎందుకంటే ఇది పూర్తిగా నమ్మకాలు, ప్రాచీన శకునాలు, వాస్తు సూత్రాలు మరియు వ్యక్తిగత అనుభవాలపై ఆధారపడి ఉంటుంది. భారతీయ సంప్రదాయంలో ప్రతి జీవికి ఏదో ఒక చిహ్నం లేదా శక్తితో సంబంధం ఉంటుంది. బల్లులు కూడా దీనికి మినహాయింపు కాదు. సాధారణంగా ప్రజలు బల్లిని చూడగానే భయపడతారు లేదా దానిని అశుభంగా భావిస్తారు, కానీ శాస్త్రాలు మరియు జానపద నమ్మకాలు అనేక శుభ, అశుభ శకునాలను వెల్లడిస్తాయి. ఆధ్యాత్మిక దృక్కోణం నుండి చూస్తే, ఒక ఇంట్లోకి బల్లి రావడం అనేది ఒక రకమైన శక్తి మార్పుకు సంకేతంగా నమ్ముతారు. ఇంట్లోని పాత ప్రతికూల శక్తి తొలగిపోతోందనడానికి లేదా ఒక కొత్త పరిస్థితి తలెత్తబోతోందనడానికి కూడా కొందరు దీనిని ఒక సంకేతంగా భావిస్తారు. ప్రత్యేకంగా ఒక బల్లి పదే పదే ఒకే ప్రదేశంలో కనిపిస్తే, ఆ ప్రాంతంలోని శక్తి మారుతోందనడానికి మరియు దానిపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందనడానికి అది ఒక సంకేతంగా పరిగణిస్తారు. దక్షిణ భారతదేశంలో గౌళీ శాస్త్రం అనే ఒక సంప్రదాయం ఉంది. ఇది బల్లి పడటం, దాని శబ్దం లేదా దాని రూపాన్ని బట్టి శుభ, అశుభ శకునాలను వివరిస్తుంది. ఈ శాస్త్రం ప్రకారం బల్లి శరీరంలోని ఒక నిర్దిష్ట భాగంపై వాలితే అది భవిష్యత్ సంఘటనలను సూచిస్తుంది. ఉదాహరణకు, తలపై బల్లి పడటం గౌరవం లేదా హోదాకు సంకేతంగా భావిస్తారు, అయితే చేతిపై బల్లి పడటం ఆర్థిక లాభంతో ముడిపడి ఉంటుంది. ఇవన్నీ నమ్మకాలే మరియు వీటికి శాస్త్రీయ ఆధారాలు లేనప్పటికీ ప్రజలు వాటిని విశ్వాసంతో నమ్ముతారు. ఇక వాస్తు శాస్త్రాన్ని పరిశీలిస్తే, ఇంట్లో బల్లుల ఉనికి సాధారణ సహజ ప్రక్రియలలో భాగంగా పరిగణించబడుతుంది, ఎందుకంటే అవి కీటకాలను తింటాయి మరియు పరోక్షంగా ఇంటిని శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి. వాస్తు ప్రకారం బల్లులను నేరుగా అశుభంగా పరిగణించరు, కానీ ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉంటే అది పరిశుభ్రత లోపాన్ని లేదా పరిసరాలలో అధిక తేమను సూచిస్తుంది. ఇది ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. అందువల్ల ఈ పరిస్థితిని సరిదిద్దడం అవసరం. కొన్ని నమ్మకాల ప్రకారం దీపావళి లేదా మరేదైనా శుభదినాన బల్లి కనిపిస్తే అది సంపదకు సంకేతంగా పరిగణించబడుతుంది. మరోవైపు పూజ సమయంలో బల్లి ఆటంకం కలిగించినా లేదా పడినా అది అశుభ సంకేతంగా భావించి పూజను మళ్లీ చేయాలని ప్రజలు భావిస్తారు. వివిధ ప్రాంతాలలో వివిధ నమ్మకాలు ప్రబలంగా ఉన్నందున ఇది పూర్తిగా విశ్వాసం మరియు నమ్మకానికి సంబంధించిన విషయం. మానసిక దృక్కోణం నుండి చూస్తే, బల్లుల పట్ల భయం లేదా వాటితో ముడిపడి ఉన్న ప్రతికూల భావనలు కేవలం మన ఆలోచనా విధానం యొక్క ఫలితమే. చిన్నప్పటి నుండి బల్లులు మురికిగా లేదా హానికరం అని మనకు బోధిస్తారు, కానీ వాస్తవానికి అవి మానవులకు ఎలాంటి ప్రత్యక్ష హాని కలిగించవు. అందుకే మనం వాటిని చూసినప్పుడు మనకు భయం మరియు అశుభ భావనలు కలుగుతాయి. మనం దీనిని శాస్త్రీయ దృక్కోణం నుండి అర్థం చేసుకుంటే, బల్లులు పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి సహాయపడే ఒక సాధారణ జీవి. అవి దోమలు మరియు కీటకాలను తింటాయి, దీనివల్ల ఇంట్లో వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. ఈ దృక్కోణం నుండి చూస్తే, ఇంట్లో వాటి ఉనికి హానికరం కాదు, ప్రయోజనకరమే. మతపరమైన దృక్కోణంలో కొంతమంది దీనిని పూర్వీకుల నుండి వచ్చిన సంకేతంగా కూడా భావిస్తారు, అయినప్పటికీ ఈ నమ్మకం విస్తృతంగా లేదు. కొన్ని ప్రాంతాలలో బల్లి యొక్క ఆకస్మిక అరుపు రాబోయే దానికి సంకేతం కావచ్చని కూడా నమ్ముతారు. అయితే ఈ నమ్మకాలన్నీ ఎటువంటి నిర్దిష్టమైన ఆధారాలు లేకుండా కేవలం జానపద నమ్మకాలపై మాత్రమే ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు ఒక ప్రశ్న తలెత్తుతుంది:
మనం బల్లులను శుభప్రదమైనవిగా లేదా అశుభప్రదమైనవిగా పరిగణించాలా? అత్యంత సమతుల్యమైన సమాధానం ఏమిటంటే బల్లులు పూర్తిగా శుభప్రదమైనవి కావు, పూర్తిగా అశుభప్రదమైనవి కూడా కావు. అవి ఒక సాధారణ జీవి మరియు వాటితో ముడిపడి ఉన్న మంచి చెడు అనే భావనలు కేవలం మన సంప్రదాయాలు మరియు నమ్మకాలలో భాగం మాత్రమే. మీకు విశ్వాసం ఉంటే మీరు ఈ సంకేతాలను పరిగణనలోకి తీసుకోవచ్చు, కానీ భయానికి లేదా మూఢనమ్మకాలకు లోనవడం తగదు. జీవితంలో అత్యంత ముఖ్యమైనవి మన చర్యలు మరియు ఆలోచనలు. ఏ జీవి యొక్క రాకపోకలు మన విధిని పూర్తిగా మార్చలేవు. అందువల్ల మీరు మీ ఇంట్లో బల్లిని చూస్తే భయపడాల్సిన అవసరం లేదు, బదులుగా దానిని సాధారణంగా భావించండి. అయితే ఇంట్లో కీటకాలు, బల్లులు తక్కువగా ఉండేలా పరిశుభ్రత పాటించండి. ముగింపుగా చెప్పాలంటే ఇంట్లోకి బల్లి రావడం అనేది ఒక సహజమైన దృగ్విషయం. దీనిని శుభప్రదంగానో అశుభప్రదంగానో అతిగా పరిగణించకుండా సమతుల్య దృక్పథంతో చూడాలి. విశ్వాసానికి దాని స్థానం ఉంది, కానీ వివేకం మరియు శాస్త్రీయ ఆలోచన కూడా అంతే ముఖ్యం. శాస్త్రాల ప్రకారం ఇంట్లోకి బల్లి రావడం శుభప్రదమా అశుభప్రదమా అని అర్థం చేసుకోవాలంటే మనం హిందూ గ్రంథాలు, జ్యోతిష్య సంప్రదాయాలు, జానపద నమ్మకాలు మరియు ముఖ్యంగా గౌళీ శాస్త్రం, ఉడుము బల్లులతో ముడిపడి ఉన్న శకునాల శాస్త్రంగా పరిగణించబడుతుంది గురించి క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. భారతీయ సంస్కృతిలో ప్రతి జీవికి ఏదో ఒక సంకేతం, శక్తి లేదా దైవిక సందేశం ముడిపడి ఉంటుంది. శాస్త్రాలలో ఆవులు, కాకులు, పిల్లులు మరియు గుడ్లగూబల గురించి సంకేతాలు ఉన్నట్లే బల్లి కూడా సంకేతాలను మోసే జీవిగా పరిగణించబడుతుంది. మొదటగా సాంప్రదాయ దృక్కోణం నుండి చూస్తే బల్లిని నేరుగా అశుభంగా పరిగణించరు. ఇది ఒక సహజ జీవి, దేవుని సృష్టిలో ఒక భాగంగా పరిగణించబడుతుంది. గరుడ పురాణం మరియు ఇతర మత గ్రంథాలు శకునాలను వివరిస్తాయి. అయితే దక్షిణ భారత సంప్రదాయాలలో, ముఖ్యంగా భారతదేశంలోని ఆ ప్రాంతంలో బల్లుల ప్రస్తావన విస్తృతంగా ఉంది. గౌళీ శాస్త్రం ప్రకారం బల్లి ప్రవర్తన, శబ్దం మరియు శరీరంపై వాలడం భవిష్యత్తును అంచనా వేయడానికి ఉపయోగపడతాయి. గౌళీ శాస్త్రం ప్రకారం బల్లి శరీరం యొక్క వివిధ భాగాలపై పడటానికి వేర్వేరు అర్థాలు ఉన్నాయి. ఉదాహరణకు, బల్లి తలపై పడితే అది చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది మరియు గౌరవం, హోదా లేదా విజయాన్ని సూచిస్తుంది. అది కుడి చేతిపై పడితే ఆర్థిక లాభానికి సంకేతంగా పరిగణించబడుతుంది. అయితే ఎడమ చేతిపై పడితే కొన్నిసార్లు ఖర్చు లేదా నష్టానికి సూచికగా పరిగణించబడుతుంది. బల్లి పాదంపై పడితే అది ప్రయాణాన్ని సూచించవచ్చు. ఈ వాస్తవాలు సంపూర్ణ సత్యాలుగా పరిగణించబడనప్పటికీ అవి ఖచ్చితంగా శాస్త్రాలలో శకునాలుగా పరిగణించబడతాయి. శాస్త్రాల ప్రకారం బల్లి శబ్దం కూడా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. మీరు ఒక శుభకార్యాన్ని చేపట్టబోతున్నప్పుడు అదే సమయంలో బల్లి అరుపు వింటే అది మీ పని ఖాయమని లేదా విజయం ఖాయమని సూచిస్తుంది. కొన్ని సందర్భాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలనే హెచ్చరికగా కూడా దీనిని భావిస్తారు. ఇక ఇంట్లోకి బల్లి రావడం విషయానికి వస్తే శాస్త్రాల ప్రకారం అది అనేక రకాల సంకేతాలను సూచిస్తుంది. బల్లి ఇంట్లో ప్రశాంతంగా ఉండి అటూ ఇటూ పరిగెత్తకపోతే అది సాధారణమైనదిగా మరియు తటస్థమైనదిగా పరిగణించబడుతుంది. అయితే అది ఒకే చోట పదే పదే కనిపిస్తే ఆ ప్రదేశంలోని శక్తిలో ఏదో అవాంతరం ఉందని సూచించవచ్చు. శాస్త్రాల ప్రకారం ఇది ప్రతికూల శక్తికి లేదా ఏదైనా కనిపించని ప్రభావానికి సంకేతం కూడా కావచ్చు. కాబట్టి ఆ ప్రదేశాన్ని శుద్ధి చేసి పవిత్రం చేయడం అవసరం. కొన్ని నమ్మకాల ప్రకారం ఇంట్లోకి కొత్త బల్లి వస్తే అది కొత్త అవకాశం, కొత్త బాధ్యత లేదా జీవితంలో మార్పు వంటి ఏదైనా కొత్త మార్పును సూచిస్తుంది. ఈ మార్పు సానుకూల దిశలో ఉంటే అది శుభప్రదంగా పరిగణించబడుతుంది మరియు పరిస్థితులు ప్రతికూలంగా ఉంటే అది హెచ్చరికగా భావించబడుతుంది. శాస్త్రాల ప్రకారం పూజ సమయంలో బల్లిపడినా లేదా అతి చురుకుగా మారినా అది అశుభ సంకేతంగా పరిగణించబడుతుంది. అటువంటి సందర్భాలలో పూజను ఆపి ఇంటిని శుద్ధి చేసి తిరిగి ప్రారంభించాలని సలహా ఇస్తారు. ఎందుకంటే పూజ సమయంలో పరిసరాలను పరిశుభ్రంగా, ప్రశాంతంగా ఉంచడం చాలా అవసరం. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో బల్లి ఉండటాన్ని నేరుగా దోషంగా పరిగణించరు. బదులుగా
ఇది ఇంట్లో కీటకాలు ఉన్నాయని సూచించవచ్చు. సమతుల్యతను కాపాడుకోవడానికి బల్లులు వాటిని తింటాయి. అయితే ఇంట్లో అధిక సంఖ్యలో బల్లులు ఉంటే అది తేమ, మురికి లేదా ప్రతికూల శక్తి వంటి వాస్తు దోషాలకు సంకేతంగా పరిగణించబడుతుంది. అటువంటి సందర్భాలలో ఇంటిని శుభ్రపరచడం, అగరబత్తులు వెలిగించడం మరియు సానుకూల శక్తిని పెంచడం వంటి చర్యలు తీసుకోవాలి. కొన్ని ప్రత్యేకమైన రోజులలో బల్లి కనిపించడం శుభప్రదమని శాస్త్రాలు భావిస్తాయి. ఉదాహరణకు దీపావళి, అక్షయ తృతీయ లేదా ఏదైనా ప్రధాన ఉపవాసం లేదా పండుగ రోజున బల్లి కనిపిస్తే అది లక్ష్మీదేవి రాకకు సంకేతంగా పరిగణించబడుతుంది. ఈ నమ్మకం సార్వత్రికం కానప్పటికీ అనేక సంప్రదాయాలలో దీనిని శుభసూచకంగా అంగీకరిస్తారు. మరో ఆసక్తికరమైన నమ్మకం ఏమిటంటే 2 బల్లులు పోట్లాడుకుంటూ కనిపిస్తే అది ఇంట్లో కలహాలు లేదా ఉద్రిక్తతను సూచిస్తుంది. అయితే అవి ప్రశాంతంగా కూర్చుని ఉంటే అది శాంతి మరియు సమతుల్యతకు చిహ్నంగా పరిగణించబడుతుంది. మతపరమైన దృక్కోణం నుండి కొంతమంది బల్లులను పూర్వీకుల నుండి వచ్చిన సంకేతంగా కూడా చూస్తారు. అయినప్పటికీ ఈ ఆలోచన విస్తృతంగా ఆమోదించబడలేదు. అయితే కొన్ని ప్రాంతాలలో బల్లి అకస్మాత్తుగా కనిపించడం ఒక సందేశాన్ని సూచిస్తుందని నమ్ముతారు. ఇప్పుడు ఈ మొత్తం విషయాన్ని ముగించాలంటే శాస్త్రాల ప్రకారం ఇంట్లోకి బల్లి రావడం పూర్తిగా శుభప్రదం కాదు, పూర్తిగా అశుభప్రదం కూడా కాదు. ఇది ఒక సంకేతమిచ్చే జీవి. దీని కదలికలను గమనించడం ద్వారా కొన్ని నిర్ధారణలకు రావచ్చు. అయితే ఈ సంకేతాలను మూఢనమ్మకాలుగా కాకుండా మార్గదర్శకాలుగా తీసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా కర్మ, ధర్మం మరియు సానుకూల ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వాలని శాస్త్రాలు మనల్ని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తాయి. ఏ జీవి యొక్క రాక లేదా పోక మన జీవిత గతిని పూర్తిగా నిర్ణయించదు. అందువల్ల మీరు మీ ఇంట్లో బల్లిని చూస్తే భయపడాల్సిన లేదా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దానికి బదులుగా పరిశుభ్రతను పాటించండి, సానుకూల వాతావరణాన్ని కొనసాగించండి మరియు మీ చర్యలపై విశ్వాసం ఉంచండి. అంతిమంగా శాస్త్రాలు మనకు సూచనలు ఇచ్చినప్పటికీ జీవితానికి నిజమైన పునాది మన చర్యలు, నమ్మకాలు మరియు ఆలోచనలలోనే ఉందని చెప్పవచ్చు. బల్లి రాక కేవలం ఒక సహజ దృగ్విషయం మరియు దానిని అవగాహనతో, సమతుల్య దృక్పథంతో చూడటమే ఉత్తమ మార్గం. కాబట్టి మిత్రులారా, ఇంట్లోకి బల్లి రావడం పూర్తిగా శుభప్రదం లేదా అశుభప్రదం కాదని మీరు ఇప్పుడు అర్థం చేసుకోవాలి. బదులుగా ఇది కొన్ని పరిస్థితులు మరియు సంకేతాలపై ఆధారపడి ఉంటుంది. మనం ఈ విషయాలను మూఢనమ్మకాలుగా భావించకుండా వాటిని అవగాహనతో మరియు సానుకూల వైఖరితో స్వీకరించడం ముఖ్యం. మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోండి మరియు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి ఆసక్తికరమైన మరియు సమాచారపూర్వక విషయాల కోసం మాతో కనెక్ట్ అయి ఉండండి. ధన్యవాదాలు. జై హింద్, జై సనాతన ధర్మం.